అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకటనపై మరో సంచలనం. తెలంగాణ ఎంప్లాయీస్ న్యూస్‌లో భాగంగా ఈరోజు ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. సో, ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైమ్ గనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. పీఆర్సీని వెంటనే ప్రకటించాలి. సో, ఇక్కడ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చొరవ అయితే చూపాలి అని చెప్పేసి టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్ చేయడం జరిగింది. సో, ఉపాధ్యాయులు విద్యారంగ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మెతకు సైదులు విమర్శించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో శనివారం టీఎస్‌యూటీఎఫ్ ఆలేరు మండల శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మెతకు సైదులు మాట్లాడుతూ అధికారుల వైఖరి వల్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు క్రమంగా మూతపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమిక విద్యకు నష్టదాయకంగా ఉన్న జీవో 25ని వెంటనే సవరించాలని, పీఓ 2018కి అనుగుణంగా సర్వీస్ నిబంధనలు రూపొందించి పర్యవేక్షణ అధికారుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. టెట్‌లో సర్వీస్ వెయిటేజీ కల్పించి సబ్జెక్టులో రిగా స్పెషల్ టెట్ నిర్వహించాలని కోరడం జరిగింది. అలాగే బీసీ, గిరిజన గురుకులాల టైం టేబుల్‌ను సవరించాలని, మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 5 విడతల పెండింగ్ డీఎల్‌ను వెంటనే విడుదల చేసి పీఆర్సీ నివేదికను ప్రకటించి అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను త్వరితగతిన విడుదల చేయాలని ప్రభుత్వాన్నయితే డిమాండ్ చేయడం జరిగింది. సో, ఇదండి ఇవాల్టి తెలంగాణ ఎంప్లాయీస్ సిట్యుయేషన్ తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.